పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈస్టర్ తరువాతి రోజున మన ప్రియతమ పోప్ ఫ్రాన్సిస్ గారు మరణించినటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. పోప్ ఫ్రాన్సిస్ గారు చనిపోయే ముందుగా ఏం మాట్లాడారు అనేటువంటి అంశం గురించి మీకు తెలియజేయాలని అనిపించింది. పోప్ ఫ్రాన్సిస్ గారు ఈస్టర్ రోజున 20వ తేదీ ప్రజలందరినీ చూడడానికి సెయింట్ పీటర్ స్క్వేర్ ఏదైతే ఉందో ఆ స్క్వేర్కి వచ్చారు. దానికి రావడానికి ముందు తన పర్సనల్ నర్సుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరు మాసిమిలానో స్త్రాపెతి అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన దాదాపు ఒక 2-3 ఏళ్ల నుంచి పోప్ ఫ్రాన్సిస్కి వ్యక్తిగతంగా నర్సుగా ఉంటూ వస్తున్నారు. అంటే పోప్ గారి యొక్క ఆరోగ్యాన్ని నిరంతరం దగ్గరుండి పరిశీలించేటువంటి వ్యక్తిగా వస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తితో ఆదివారానికి ముందు పోప్ ఫ్రాన్సిస్ గారు మాట్లాడారంట. అంటే ఆదివారం ఉదయం రోజున ప్రజలను కలవడానికి వెళ్ళే ముందు ఆయన ఒక ప్రశ్న అడిగారంట. ఏమనంటే, డూ యూ థింక్ ఐ కెన్ మేనేజ్ ఇట్ అని అడిగారంట. అంటే నేను దీన్ని చేయగలను నువ్వు అనుకుంటున్నావా అని ఆ నర్సుని అడిగితే దానికి ఆయన ఏం సమాధానం చెప్పారో ఎక్కడ రాయలేదు కానీ వాటికన్ వెబ్సైట్లో. కానీ దాని తదనంతరం చూస్తే పోపు గారు తన ఆరోగ్యం బాగలేనప్పటికీ కూడా ప్రజల మధ్యలోకి వచ్చారు. ప్రజల మధ్యలో అందరినీ పలకరిస్తూ ఈస్టర్ శుభాకాంక్షలను కూడా తెలియజేశారు. ఈస్టర్ రోజున ఒక ప్రపంచం మొత్తానికి సాధారణంగా పోపు గారు ఒక సందేశం అందిస్తూ ఉంటారు. అది డైరెక్ట్గా ఆయన చదివేటువంటి ఆరోగ్యం సరిగా లేకపోవడం వలన వేరే వారితో దాన్ని చదివించారు. దానికి ముందు జరిగినటువంటి సంఘటన ఇదన్నమాట. సో ఆ తర్వాత స్క్వేర్ దగ్గర నుంచి తర్వాత ఆయన పర్సనల్ రూమ్కి తీసుకొని వెళ్ళారు. సోమవారం ఉదయం రోజున దాదాపు 5:30 గంటలకు, ఉదయాన్నే 5:30 గంటలకు పోపు గారికి ఆరోగ్యం పూర్తిగా క్షీణించడం మొదలైంది. అది వెంటనే ఈయన కూడా గుర్తించారంట, నర్సు కూడా గుర్తించారు. వెంటనే పోపు గారి దగ్గరికి వెళ్ళారంట, వైద్యం అందించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే అదంతా కూడా చాలా వేగంగా జరిగిపోయింది. తిరిగి మరలా ఆరోగ్యవంతం చేయలేనటువంటి దారుణమైన స్థితికి పోపు గారి ఆరోగ్యం చేరుకోవడం వల్ల వెంటనే కోమాలోకి వెళ్ళిపోయి చనిపోయారు అని చెప్పేసి చెప్తున్నారు. సోమవారం రోజున ఆయన ఏం మాట్లాడినట్టుగా చెప్పలేదు. కానీ ఆదివారం రోజున తిరిగి రూమ్కి తీసుకొని వచ్చిన తర్వాత నన్ను ఆ సెయింట్ పీటర్ స్క్వేర్లోకి తీసుకొని వెళ్ళి ప్రజలందరినీ పలకరించడానికి నన్ను తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ అని చెప్పి ఆ నర్సుకి చెప్పారంట. అది పోపు గారిలో ఉన్నటువంటి కృతజ్ఞతా భావం. అంత దారుణమైనటువంటి స్థితిలో కూడా ఆయన థ్యాంక్ యూ అని చెప్పడానికి ముందుకు వచ్చారు. మనం అలా ఉన్నామో లేదో పరిశీలించుకోవాలి. ఇంకొకటి జరిగింది ఏంటి అని అంటే, పోపు గారు ఎప్పుడైతే మరణించబోతున్నారో, కోమాలోకి వెళ్ళిపోయే ముందుగా ఆ నర్సు అక్కడ నిలబడి ఉంటే, మాసిమిలానో అనేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి అక్కడ నిలబడి ఉంటే ఆయనకు ఒకసారి చివరిసారిగా చేతిని చివరి స్టేజ్లో కోమాలోకి వెళ్ళిపోయే ముందు చేతిని అలా అలా ఊపుతూ ఇక నేను వెళ్తున్నాను అన్నట్టుగా ఊపి కోమాలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత చనిపోయారు అని చెప్పి ఆ నర్సు తెలియజేశాడనమాట. అంటే పోపు గారిలో కృతజ్ఞత భావం చూడండి. ఆయన మరణించేటువంటి స్థితిలో కూడా నన్ను అక్కడికి తీసుకెళ్ళినందుకు, ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పడానికి నన్ను తీసుకెళ్ళినందుకు కృతజ్ఞతలు అని చెప్పి ఆ మరణ గడియల్లో కూడా ఆయన కృతజ్ఞతను వ్యక్తపరిచాడు. మనం కూడా అనేక మార్లు వేరే వాళ్ళు నిజంగా సహాయం చేసి ఉన్నప్పటికీ కూడా వాళ్ళను మర్చిపోయినట్లుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అలా ఎప్పుడు ఉండకూడదు అనేది పోపు గారి జీవితం నుంచి, చివరి మాటల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక సత్యం. థ్యాంక్ యూ.